ఒక పథకం ప్రకారం ఇన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నావా? గ్యాప్ వచ్చిందా? గ్యాప్ తీసుకున్నావా? రెండు సార్, ఆ, రెండు వచ్చినాయి సార్. ఒకటి సినిమాలు కొంచెం డిలే అవ్వడం వల్ల, ముందు సినిమాలు కొంచెం మనం అనుకున్నట్టు సక్సెస్ కాకపోవడం వల్ల అవును సో ఆటోమేటిక్గా గ్యాప్ వస్తుంది కదా సార్. అవును. అలానే కమిట్ అయిన సినిమా కొంచెం లేట్ అవ్వడం వల్ల సో అదంతా జరిగింది సార్ ఈ ఈ ఈ ఈ గ్యాప్ లో. ఆల్మోస్ట్ 2007లో వచ్చింది సినిమా. 2017లో వచ్చింది సార్ నాది. సారీ 2017లో వచ్చింది. 17లో వచ్చింది సార్. 7 ఏళ్ళు గ్యాప్ అనబోయి 2007 అంటున్నాను నేను. 7 ఏళ్ళు గ్యాప్ అవును వచ్చింది. 2017 తర్వాత నేను 3 సినిమాలు చేశాను సార్. కానీ రిలీజ్కి మొన్న అయింది, లాస్ట్ ఇయర్ ఒక సినిమా అయింది సార్, వేయి దొరవే అని. రీసౌండ్ అని ఆ సినిమా ఆల్రెడీ అయిపోయి ఫస్ట్ కాపీ కూడా అయిపోయింది సార్, అదొకటి అయిపోయింది సార్. ఇది ఇప్పుడు ఇంక రిలీజ్ పెట్టాను సార్. ఓకే. ఏంటి టైం అనాలిసిస్ ఏమైనా ఉందా దీని వెనకతల? ఏం లేదు సార్. అంటే ఈ టైం బాగుంది, ఈ టైం బాగలేదు, ప్రాజెక్ట్ డిలే అయ్యింది అంతే అంతే సార్. అంటే నార్మల్ గా ఇప్పుడు నేను ఊరికే ఈ మనం చాలా కాలంగా తెలిసిన వాళ్ళం కాబట్టి మాట్లాడుతున్నాను. నార్మల్ గా న్యూ గెస్ట్ అయితే మాట్లాడకూడదు. ఇది నీ తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది, కొంతమంది దే కుడ్ మేక్ ఏ గుడ్ మార్కెట్. కొంతమంది కుర్రలు వచ్చారు, సక్సెస్ లో ఉన్నారు, పడుతూ లేస్తున్నారు, బట్ దే ఆర్ ఇన్ ఫోకస్, దే ఆర్ ఇన్ లైట్. అసలు నువ్వు నీకు ఎందుకు అలా జరిగింది అన్నదే నా డౌట్, క్వశ్చన్ కాదు. ఎందుకంటే బీయింగ్ ది బ్రదర్ ఆఫ్ ఏ మెగా డైరెక్టర్, నీకు ఎందుకు ఇలా జరిగింది? లేకపోతే మెగా డైరెక్టర్ మైనస్ చేయడా నీకు? లేదు మైనస్ గా నాకు 2000 మీరు అన్నట్టు సార్ 2010లో మంచి సినిమా అండి, అది బంపర్ ఆఫర్ బాగా ఆడింది సార్. బాగా. ఆ తర్వాత నేను చాలా కాంబినేషన్ సినిమాలు, మంచి సినిమాలు చేశానండి. శ్రీహరి గారితో చేశానండి, తర్వాత మన తమిళ శరత్ కుమార్ గారితో చేశాను. అందరు కాంబినేషన్స్ తో బిగ్ ప్రాజెక్ట్స్ చేశానండి. అదే ఎలా అంటే సార్, మనం అనుకున్న డేట్ కరెక్ట్ కాకపోవడం, 2 మేము రిలీజింగ్ ప్రాపర్గా చేయలేకపోవడం, 3 నేను ఎంచుకున్న కథ ఏదే రాంగ్ అవ్వడం, మేము నమ్మిన కథ, ప్రొడ్యూసర్స్ అందరం నమ్మిన కథ రాంగ్ అవ్వడం. సో దీనివల్ల ఏమైందంటే నెమ్మదిగా సక్సెస్ రేట్ నాకు తగ్గిందండి. సో దానివల్ల నాకు ఈ గ్యాప్ వచ్చింది. సినిమాలు నడుస్తున్నా సరే రీచ్ అవ్వలేదు నా సినిమా. సక్సెస్ రేట్ తక్కువ వాళ్ళకి ఏదో అమోఘంగా ఉందని నేనేం అనట్లేదు. ఫోకస్ లో ఉన్నారు వాళ్ళు ఏవో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, బడ్జ్ క్రియేట్ అవుతున్నది, దానికి ఏదో ఒక రకమైన ప్రాపగండాతో ఎప్పుడు బడ్జ్ లో ఉంటున్నారు. అసలు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కాలింగ్. చేస్తున్నావు సినిమాలు కానీ చెప్పుకోవడానికి మనం చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు తక్కువ వాళ్ళు ఉన్నారనుకో, ఆ హీరోలు సినిమాలో మన మొహం మీద కొడతా ఉంటారు ఉదయం లేచిన నుంచి, బట్ అది నీకు జరగలేదు. ఏంది నెగ్లిజెన్సా లేక ఏంటి, నీకు సపోర్ట్ అవ్వలేదా సిచ్యువేషన్స్? లేదు నెగ్లిజెన్సీ కాదు సార్, మీరు అన్నట్టు నేను అంటే ప్రాపర్ మరి నేను అంటే జెన్యున్ గానే సినిమా ఎలా వెళ్తే అలా వెళ్తుంది. మరి మనం మీరు అన్నారు మీద పడకూడదు వెళ్ళానా అంటే మరి మొహం మీరు అన్నారు కదా సార్, ఇంకా అలా చేయలేం కొన్ని. సో జెన్యున్ గా మన సినిమా ఇది అంటే సినిమా దాని అంతటా ఆడాలి సార్, ఆడాలి. మనం కూడా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారు మా సినిమా ప్రమోషన్ కనే, అంతే కదా సార్? అంతే. మీ వల్ల మా సినిమా ప్రమోట్ అవుతుంది, అది జెన్యున్ గానే నేను ట్రై చేయగలను సార్. మీరు అంతే. నేనే చెప్పాను సారీ పంపించండి చెప్పారు సార్. అంటే నేను ఇంట్రెస్ట్ గా, ఎందుకంటే బికాస్ దేర్ ఈస్ సమ్ ఇంట్రెస్ట్, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది నీ కెరీర్ లో, నీ పర్సనాలిటీలో, నీ అప్రోచ్ లో. ఎందుకంటే నువ్వు హీరో అయిన దగ్గర నుంచి చూస్తున్నాను కదా, మీ బ్రదరే డైరెక్టర్ కాకముందు నుంచి తెలిసిన. సో వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ఏ వెరీ లాంగ్ టైమ్, ఈవెన్ ఫ్రమ్ మెడ్రాస్ డేస్. అందుకని ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో నేను పిలిచాను. ఇన్ జనరల్ గా అంటే నువ్వు సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడంలో మిస్ఫైర్ అవుతున్నావు అన్నది నీకెక్కడో నీకు ఉంది మనసులో. వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ సాయిరా? అంటే ఒక్కొక్క టైంలో మనం తీసుకున్న డెసిషన్ ఒక్కోసారి మనకు నచ్చొచ్చు, కానీ జనాలకు నచ్చదు కదా సార్. అవునులే, మనకు నచ్చింది ప్రతి దేవతలో. ఒక్కొక్కసారి నా డెసిషన్ రాంగ్ అయింది లేదు సార్. రాంగ్ అవడం వల్లే కొన్ని రీచ్ అవ్వలేదు జనాలకి. సో నా ప్రాబ్లం కూడా ఉంది. నీ ప్రాబ్లం కూడా ఉంది సార్. అంటే ఎలాంటి సినిమాలు చేద్దాం అనుకుని ఎలాంటి సినిమాలు చేసావు?
అసలు నీ మీద నీకున్న గేజింగ్ ఏంటి? అదే సార్. ఇప్పుడు 143లో ఒక లవర్ బాయ్ గా వచ్చావు, ఆ తర్వాత నీ మీద నీకు అసెస్మెంట్ ఎక్కడైనా మిస్ అయిందా? లేదు సార్, ఎక్కడ మిస్ అవ్వలేదు సార్. నేను ఇప్పుడు కూడా నమ్మేది ఏంటంటే సార్, ఇందులోనే వెళ్దాం, ఇందులోనే నాకు వస్తుంది అనే ఒక ఉంటుంది కదా సార్, అది నేను ఇప్పటికీ ఫిక్స్ అవ్వలేదు సార్. ఈ కైండ్ ఆఫ్ నాకు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే బంపర్ ఆఫర్ ఆడింది కాబట్టి అలానే మనం చెయ్యాలి అని ఒక ధోరణి ఉంటుంది కదా సార్. అది అయితే నేను ఇప్పటికి కూడా నాకు లేదు. నమ్మవా? నమ్మను సార్, నేను నమ్మను సార్. ఏం నమ్ముతావు మరి నువ్వు? అదే అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అని నేను ఫిక్స్ అయితే అసలు బంపర్ ఆఫర్ లాంటి కథలే వచ్చేసి సార్ నాకు. కరెక్ట్. నేను అది నమ్మలేదు సార్. అలా నమ్ముంటే ఒక పథకం ప్రకారం నాకు రాదు. అలానే సార్ 143 తర్వాత హలో ప్రేమిస్తారని చేశాను సార్. మన అన్నయ్య దిల్ రాజు గారు చేశారు సినిమా. అది డ్యూయల్ రోల్, ఒకడు విలను ఒకటి హీరో. అది నేను చేయలేకపోదును. ఆఫ్ కోర్స్. అంతే సార్. అంటే క్యారెక్టర్ బాగుంది, కొత్తగా ఉంటుంది, మేక్ ఓవర్ బాగుంటుంది, మనం కొత్తగా కనిపించవచ్చు, ఆర్టిస్ట్గా మనకు ఉపయోగపడుతుంది, కథగా బాగానే ఉంది. ఇలా ఇది నాకు యాప్ట్ అవుతుంది, యాప్ట్ అవ్వదు అని ఉంటుంది కదా సార్. ప్రతిదీ నాకు యాప్ట్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయింది సార్. నేను చేయగలను ఎనీ క్యారెక్టర్, అది ఏదైతే అవునే. ఓకే, అడుక్కునే క్యారెక్టర్ నేను సెట్ అవుతా, లేదు ఒక మిలియనర్ సెట్ అవుతా, లేదు ఒక బాయ్ నెక్స్ట్ సెట్ అవుతాను, లేదు ఒక ఆర్మీ సెట్ అవుతాను. మైండ్ నాది ఏమైందంటే సార్, ప్రతి క్యారెక్టర్కి నేను యాప్ట్ అవుతాను అని నాకుంది సార్. నేను చేయగలను అంతే. ఇంక ఏది వచ్చినా సరే కథ బాగుందా దూకేస్తా. అంటే డైరెక్టర్స్ మిస్టేక్, లేకపోతే నిన్ను హ్యాండిల్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళ పార్ట్ ఎంతవరకు నీ కెరీర్ లో? అంటే వాళ్ళ మిస్టేక్ అని చెప్పలేను సార్, ఎందుకంటే వాళ్ళు కూడా ఓకే ఈ కథకి ఈయన సరిపోతాడని నా దగ్గరికి అప్రూవ్ అవ్వడం, నేను నమ్మే ఆయన్ని నమ్మే ఇద్దరం దిగడం జరుగుతుంది కదా సార్, ప్రొడ్యూసర్తో సహా. సో ఎవరు మిస్టేక్ కాదు సార్, మా డెసిషన్ ఒక్కొక్కసారి రాంగ్ అయింది. అదే ఎంతమంది డెసిషన్స్ రాంగ్ అవుతాయో. అవును సార్. అది ఇండస్ట్రీకి అసలు పెద్ద కొత్తే కాదు సార్. ఇప్పుడు కొత్త డైరెక్టర్ ఆయనతో చేస్తే బాగుంటది అని నా దగ్గరికి వస్తారు. సో నిజంగానే ఆయన దగ్గర టాలెంట్ ఉంది, నేను నమ్ముతేనే కదా సార్ నేను అంతే కదండి. సో ఆయనది కూడా రాంగ్ కాదు. సో బేసిక్ గా ఆ టైంకి నేను నా ఎక్స్పీరియన్స్ లో సార్ నాకు జరిగింది ఏంటంటే, ఇప్పుడు కూడా కరెక్ట్ టైంకి నాది చాలా సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఏం చేతంట ప్రాబ్లం అందరిది సార్, డెసిషన్ ప్రాబ్లం. అంటే ఈ టైంలో వేయొద్దు, ఒక 2 నెలలు ఆగుదాం అంటే లేదు, ఆగేవాళ్ళం కాదు, వేసేవాళ్ళం. లేదు ఇప్పుడు సీమాంధ్ర అలా తెలంగాణ జరిగింది కదా సార్, అక్కడ వద్దు, లేదు వేసేసాం. డిమానిటైజేషన్ అయింది, ఇప్పుడు ఎవడు వస్తున్నాడు, ఎవరు రాకపోయినా ఇప్పుడు వేయాలి సార్, వేసేసాం. ఏమీ ఆపలేదు. అదే మీ ఒక పథకం ప్రకారం ట్రైలర్ లో లాగా యు కెనాట్ స్టాప్ హిమ్. నేను చేయలేను సార్, నేను ఒక టైం వరకే నేను హోల్డ్ చేయగలను కదా సార్. ఆ తర్వాత డెసిషన్ నాది, ప్రొడ్యూసర్ అవుతుంది, మా ప్రొడ్యూసర్స్ అవుతుంది, డైరెక్టర్స్ అవుతుంది, మెయిన్ ప్రొడ్యూసర్స్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ ఇన్వాల్వ్ అయ్యి. నిజమే కదా సార్, వాళ్ళని ఎందుకంటే అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసి ఉంటాం, అంతా ఒక జరిగింది సార్. అంతే ఇట్ సో హ్యాపెండ్ అంతే. ఇప్పుడు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడంలో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.